హలో అండి. ఈ వీడియోలో మనం లాంగ్ పఫ్ హ్యాండ్స్ని ఎట్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. దానికోసం నేను ఈ శారీ ఉంది కదా, దీంట్లో నేను 12 ఇంచెస్ లెంత్ అనేది కట్ చేసుకొని ఉన్నా. అంటే నార్మల్గా ఒక ప్రిల్స్ లాగా పెట్టుకుందాం అని చెప్పి ఆ ఫ్రాక్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అంటే నార్మల్ హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చి 10 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచెస్ 2 ఇంచెస్ వచ్చి ఖర్చు కోసం అండ్ ఒక 4 ఇంచెస్ వెడల్పు ఎక్కువ తీసుకోవాలంటే ప్రిల్స్ పెడతాం కదా హ్యాండ్స్కి, దానికోసం ఇట్లాగ మనం నార్మల్గా ఇలా వేసుకున్నామంటే చూడండి చెప్తాను మీకే అర్థమవుతుంది. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చి ఇక్కడ మార్క్ చేసుకున్నాం. అంటే ఎంత మార్క్ చేసుకున్నారు మాకు అర్థం కాలేదు కదా అని మీరు అడుకోవచ్చు. ఇప్పుడు చూడండి హ్యాండ్కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చూసుకోవాలంటే క్రాస్గా ఎంత వచ్చిందో చూడాలి. ఇది 7 ఇంచెస్ వచ్చింది. సో చిన్న సైజ్ అనమాట, చిన్న సైజే. ఇక్కడ క్రాస్గా 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. డౌన్ ఎంత పెట్టుకోవాలని డౌట్ రావచ్చు. ఇది వచ్చేసి 3 ఇంచెస్ దాకా పెట్టుకుంటాము డౌన్ అనేది. అంటే ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాం. చూడండి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకుని ఇప్పుడు క్రాస్గా 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. నార్మల్గా మనం హ్యాండ్ కటింగ్ ఈ విధంగా చేస్తాం కదా, అండ్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనమాట. ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇది నార్మల్ హ్యాండ్ కటింగ్. అయితే మనం లాంగ్ పఫ్ అంటే పఫ్ లాగా రావడానికి ప్రిల్స్ కావాలి. దానికోసం ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఇట్లా తీసేసుకుంటే సరిపోతుందా అండి? అస్సలు కరెక్ట్ కాదంటే ఇది. ఇట్లా కనుక చేసామంటే మనం హ్యాండ్ మొత్తం కూడా పాడైపోతుంది. ఇలా అసలు చేయకూడదు మనం. అంటే పఫ్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఇట్లా చేయకూడదు. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలంటే ప్రిల్స్ కోసం. ఇంకా ప్రిల్స్ మీకు ఎక్కువ కావాలంటే 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మీడియం చాలు కాబట్టి నేను 4 ఇంచెస్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎట్లా చేస్తామో అట్లా చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇక్కడ నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. క్రాస్గా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ చేసేసుకోవడమే. అండ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ తీసుకుంటే చాలు, లేదా 2 ఇంచెస్. అయితే ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి ఇంకా స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం అట్లా వచ్చి దీంట్లో కలిపేసేయాలి. మరీ ఇక్కడ నార్మల్గా మనం 1 ఇంచ్ దగ్గర పెడతాం కదా స్ట్రైట్గా, అట్లా కాకుండా ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం అంటే స్టార్టింగ్ నుంచి స్ట్రైట్గా వచ్చి ఈ లైన్లోకి కలిపేసేయాలి. అర్థమైంది కదా? ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం హ్యాండ్ కటింగ్ని. ఐ థింక్ అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఏం లేదండి, మనకి ఎంత వెడల్పు కావాలో ప్రిల్స్ అంత 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నప్పుడు ఆ 4 ఇంచెస్ దగ్గర నేను చిన్న టక్స్ అయితే పెట్టుకున్నా. అంటే మనం ఇక్కడి వరకు ప్రిల్స్ పెట్టుకోవాలి అని చెప్పి గుర్తుకి ఉండడానికి కింద పైన కూడా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం నార్మల్గా కటింగ్ చేసేసుకుంటాము. ఇక్కడ కొంచెం క్రాస్గా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా హ్యాండ్ లూజ్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంతే, హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు డౌట్ రావచ్చు, మనం ఫ్రంట్ లోతు తీయాలి కదా అని చెప్పి ఎక్కువ మ్యాక్సిమం ఇట్లాంటి హ్యాండ్స్కి లోతు తీయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ తీయాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం ప్రిల్స్ పెట్టేసిన తర్వాత హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పీస్ని తీసుకొని మనం టక్స్ పెట్టుకున్నాం కదండి, టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి అంటే ఒక 1/2 ఇంచు ముందు నుంచే తీసుకోవాలి. అంటే యువతల నుంచి కాదు, అవతల అటు సైడ్ నుంచే మనం ఒక 1/2 ఇంచ్ అవతల నుంచే చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. 1/2 ఇంచ్ ఎందుకంటే మనం 4 ఇంచెస్ తీసుకున్నదే కదా, మళ్ళీ 1/2 ఇంచ్ తీస్తే హ్యాండ్ పొట్టి అయిపోతుందేమో, అంటే హ్యాండ్ లూజ్ సరిపోదేమో అనుకోవచ్చు. అట్లా కాదు, మనం ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇక్కడ క్లాత్ అనేది ఉంటుంది కదా, సో ఇది అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. మనకి మ్యాక్సిమం ఎక్కువగానే ఉంటుంది మనం ప్రిల్స్ పెట్టిన తర్వాత. అంటే ఒక 1/2 ఇంచ్ తీసుకున్నా కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇటు ఒక ప్రిల్ పెట్టుకోవాలి, అటు ఒక ప్రిల్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లాగ ఒక ప్రిల్ పెట్టుకోవాలి, మళ్ళీ ఆ చివరి కూడా ఒక ప్రిల్ అనేది పెట్టేసుకోవాలి. అంతేకాని ఒక సైడ్ మాత్రమే పెట్టుకుంటూ వెళ్ళకూడదు, సమానంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి అది అటు సైడ్ రైట్ సైడ్ ఉందనుకోండి, ఇటు సైడ్ కిందది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. అంటే ఆపోజిట్గా పెట్టుకోవాలి ప్రిల్స్ అనేది, అప్పుడే మనకి కొంచెం బుట్టలాగా వస్తుంది. అర్థమవుతుంది కదా? అటు సైడ్ తీపి పెట్టాను ఫోల్డింగ్, ఇక్కడ కింద వైపు వచ్చేసి ఇటు సైడ్ పెట్టాను. ఎటైనా పెట్టవచ్చు, కానీ ఆపోజిట్, రెండింటికి కూడా ఆపోజిట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంతే, హ్యాండ్ ప్రిల్స్ పెట్టేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. అంటే కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ కటింగ్ ఎట్లా చేయాలని చిన్న డౌట్ ఉంటుంది కదా, అప్పుడు వీడియో అంతా చూడాలంటే కష్టం కదా, లాంగ్ ఫ్రాక్ వీడియో. అందుకని చెప్పి నేను విడిగా హ్యాండ్స్ని చూపిస్తున్నాను. అంటే కొంచెం స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఇట్లాంటివి బాగా యూజ్ అవుతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ పట్టి ఏది వేయాలనుకుంటే అది వేయొచ్చు. ఇక్కడ నేనైతే ఈ క్లాత్ తోటి పట్టి వేద్దాం అనుకుంటున్నా, బోర్డర్ క్లాత్ తోటి. ఇది మీకు ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టి చేసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 1 ఇంచ్ కావాలనుకుంటున్నా కాబట్టి నేను 2 ఇంచెస్ ఉండే క్లాత్ వెడల్పు 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వచ్చేలాగా ఇట్లాగా
పైన పెట్టుకొని అంటే ఫ్రంట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఇట్లా తిప్పేసుకొని నాకు వెడల్పు ఎంత కావాలంటే 1 ఇంచ్ కావాలి కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేస్తుంది చూడండి ఇట్లాగా. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం వెడల్పుతో తీసుకోవచ్చు. అది మీరు ఎంత వెడల్పు కావాలంటే కింద పట్టి అనేది ఎంత కావాలనేది మీ చాయిస్ అనమాట. ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ అంటే 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయామంటే కంప్లీట్ అయిపోతుందండి హ్యాండ్. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా ఈ హ్యాండ్స్ అనేది. సో అందుకని చెప్పి కొంచెం విడిగా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా అంతే. ఇంకా నెక్స్ట్ తిప్పేసుకొని పైన కూడా అంటే ఈ బోర్డర్ వచ్చేసి అంటే ఈ క్లాత్ వచ్చి కొంచెం జారిపోతూ ఉంది కాబట్టి నేను ఈ చివర కూడా ఒక స్టిచ్ అనేది వేస్తున్నా. వేస్తే ఏంటంటే లుక్ అనేది బాగుంటుంది, అలాగే స్టిఫ్గా కూడా ఉంటుంది కొంచెం. చూడండి ఈ కొసాన చివర కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నామంటే అంతే, ఇంకా మనకి హ్యాండ్ కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది, అంటే వీడియోస్ చేయాలి మంచి చేయాలని చెప్పి. అబ్బా వ్యూస్ రావట్లేదు కదా, లైక్స్ రావట్లేదు కదా, ఇంకేం చేస్తాంలే అనిపిస్తుంది. ఇప్పుడు కావాలంటే మీరు ఫ్రంట్ లోతు తీసుకోవచ్చు, లేదనుకుంటే పర్లేదు వదిలేయచ్చు. నేనైతే కొంచెం తీసేసాను. ఇప్పుడు మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకొని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా అక్కడ పెట్టుకొని ఈ చివరి వరకు అండ్ ఆ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంకొక మంచి పెడితే మళ్ళీ కలుద్దాం.